గమనించండి అయ్యా, గమనించండమ్మా. ఈ అనుభూతి మనం పొందినప్పుడు దేవుడి ఆశీర్వాదం చాలా శ్రేష్టమైనది. హల్లెలూయా. ఒక్కొక్కసారి తెలుసా, నేను ఏకాంతంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొన్ని గంటలు గడిచిపోతాయి, ఎంత ఆనందం పొందుకుంటానో. ఆమేన్. ఒకసారి 2-3 గంటలు గడిచిపోయినా, 4 గంటలు గడిచిపోయినా అలసట రాదు, ఆనందం పెరుగుతుంది. ఇంకా దేవునితో మాట్లాడుకోవాలి. ఒక్కోసారి రాత్రి అంతా కూర్చుని నిద్రపోకుండా కూర్చుంటాను, అలసట రాదు. ఆయనతో మాట్లాడుతుంటే ఆయన కృప రోజు రోజుకి పెరుగుతుంది. హల్లెలూయా. నేను నెలకొక్కసారి రాత్రి నిద్రపోను, రాత్రి అంతా గడుపుకుంటాను ఆయనతో. అప్పుడు నాకు ఎన్నో అనుభవాలు ఆ పరిశుద్ధాత్మ నేర్పించడం మొదలు పెడతాడు. కొన్నిసార్లు ఆయన విడికిడి ఆయన మాట వినగలుగుతాను. ఇలా ఉందని చెబుతాడు, ఇలా చెయ్యని చెబుతాడు, ఇలా ఉందని బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన మాట సత్యం. ఎప్పుడు అది అనుభవించే వారికి అందరికీ అర్థము కాదు. హల్లెలూయా. ఇప్పటికీ మన దేవుడు మాట్లాడే దేవుడే. అది పరిశుద్ధులతో, అందరితో కాదు. పరిశుద్ధంగా నువ్వు కూర్చో, కొన్ని గంటలు గడిచిపోతాయి, నీకు టైం కూడా తెలియదు. ఆయనలో పరవశిస్తావు, లోకాన్ని మర్చిపోతావు. దేవుడి ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ అనుభూతి నువ్వు పొందుకుంటావో, మరొక మాట చెప్పనా, యవనస్తులందరూ ఒక మాట చెబుతున్నాను, జాగ్రత్తగా మనసు పెట్టండి అయ్యా. ప్రతి యవనస్తులు ఏదో ఒక బలహీనత తప్పకుండా ఉంటుంది, లేదంటే అబద్ధికుడే. నిజమా కాదా? చెప్పండి, నిజమా కాదా? ఏదో ఒకటి ఉంటుంది. కానీ నిజంగా నువ్వు డైలీ పరిశుద్ధ గ్రంథాన్ని నీ మనసులోకి నా కోరికని చదవగలిగితే, నా కోరికే నేను తీసుకోగలిగితే, కొంత ప్రభు సన్నిధిలో గడిపితే నీలోన్న పాపం మరలా వేరైపోతుంది. నువ్వు మరలా దాన్ని చెయ్యవు, నీ దయకది మరలా చేరదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు తప్పకుండా దేవుల్లో పరవశిస్తావు.